హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు తల్లి కొడుకు. రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. పేర్రాజు అనేవాడికి 2 ఏళ్ల వయసప్పుడే తండ్రి పోయాడు. తల్లి సీతమ్మ అతడిని కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచసాగింది. 5 ఏళ్ల వయసు రాగానే ఆమె అతడిని ఆ ఊళ్ళో మహాపండితుడిగా పేరుపడ్డ విష్ణుశర్మ వద్దకు చదువుకు పంపించింది. 10 ఏళ్లు వచ్చేదాకా ఆయన వద్దనే విద్యాభ్యాసం చేసిన పేర్రాజుకు ఇక చదువంటే విసుగు పుట్టి తల్లితో, అమ్మా, నువ్వు కష్టపడుతూ ఉంటే నేను చూడలేకుండా ఉన్నాను. చదువు మనకు కూడు పెట్టదు. నేను 4 ఇళ్లలో పనిచేసి 4 రాళ్లు సంపాదిస్తాను అన్నాడు. అందుకు సీతమ్మ ఒప్పుకోక, బాబు, ఇది నీకు నేర్చుకోవలసిన వయసు. విష్ణుశర్మ నీకు అక్షరజ్ఞానాన్ని, కొంత శాస్త్రజ్ఞానాన్ని కలిగించాడు. అవి నీకు విసుగనిపిస్తే కొంతకాలం పాటు వృత్తి విద్యలు నేర్చుకో. నేనిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. నీవు ఇప్పటినుంచే సంపాదించాలనుకుంటే నా సంతోషము దుఃఖంగా మారిపోతుంది అంటూ అతడికి హితబోధ చేసింది. అయిష్టంగానే అందుకు ఒప్పుకున్న పేర్రాజు కొందరు నిపుణులను ఆశ్రయించి వారికి శుశ్రూష చేసి 5 సంవత్సరాల వ్యవధిలో కొన్ని వృత్తి విద్యల్లో నైపుణ్యం సంపాదించాడు. దూర ప్రదేశానికి వెళ్ళి డబ్బు పేరు సంపాదించే అవకాశం వచ్చినా కాదని మరొక 5 సంవత్సరాల పాటు వృత్తి విద్యలలో మరింత కృషి చేసి బాగా రాటుదేలాడు. ఇలా ఉండగా ఆ ఊరికి ధనవర్మ అనే వ్యాపారి వచ్చాడు. ఆ ఊళ్ళో పండే వేరుశనగలు చాలా నాణ్యమైనవని కొనటానికి వచ్చిన ఆయనకు అనుకోకుండా పేర్రాజు తటస్థపడ్డాడు. అతడితో కాసేపు మాట్లాడాక, అబ్బాయి, నువ్వు చురుకైన వాడివి, నాకు నచ్చావు. నా కూతురు స్వర్ణముఖికి మంచి వరుడి కోసం చూస్తున్నాను. నీకిష్టమైతే ఆమెను నీకిచ్చి పెళ్లి చేసి నా వ్యాపారమంతా నీకు అప్పచెబుతాను అన్నాడు. ఈ ప్రస్తావనకి పేర్రాజు చాలా ఆశ్చర్యపడినా అతడిలో కూడా ఆశ పుట్టింది. ఈ దెబ్బతో తనకు జాతకం తిరిగిపోయి సమస్త సుఖాలు అనుభవించొచ్చు అనుకున్నాడు. అతడు ధనవర్మతో పాటు ఆయన ఊరికి వెళ్ళాడు. తీరా చూస్తే స్వర్ణముఖి కురూపి. ధనవర్మ సంపాదన మాత్రము పేర్రాజు ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంది. అమ్మాయి నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను అన్నాడు ధనవర్మ పేర్రాజుతో. పేర్రాజు కంగారు పడుతూ, అయ్యా, చిన్నతనంలోనే నా తండ్రి పోయాడు. నా తల్లి నన్ను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ఇంతవాణ్ణి చేసింది. నాకు అమ్మ మాట శిలాశాసనం. ఆమెనడిగి మీకే విషయమూ చెబుతాను అన్నాడు. చూడు బాబు, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ తల్లిని మా ఇంట్లో దేవతలా గౌరవిస్తాం. ఈ విషయం మీ అమ్మతో చెప్పు అన్నాడు ధనవర్మ. పేర్రాజు తన ఊరికి వెళ్ళి తల్లికి విషయమంతా చెప్పి, అమ్మా, ఆ అమ్మాయి చూడటానికి పరమ వికారంగా ఉంది. అదీగాక ఆమెను పెళ్లి చేసుకుంటే నేను వ్యాపారం చేయాలి. వ్యాపారము మోసంతో కూడుకున్నదని నాకు అసహ్యం. అయినప్పటికీ నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వ్యాపారిని కావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఇంట్లో అందరూ నిన్ను దేవతలా చూసుకుంటామంటున్నారు. నువ్వు ఎంతో సుఖపడవచ్చు. కాబట్టి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే నేను ఎంతో సంతోషిస్తాను. నువ్వు కాదంటే జీవితాంతము బాధపడతాను అన్నాడు. సీతమ్మ వెంటనే, నువ్వేమనుకుంటావో నాకు అనవసరం. నా కోడలు అందంగా ఉండాలని నా కోరిక. కాబట్టి నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అన్నది. అలా కొంతకాలం గడిచాక పేర్రాజుకు మరొక సంబంధం వచ్చింది. పెళ్లి కూతురు రాధ, చక్కని చుక్క. ఆమె అందానికి పేర్రాజు ముగ్ధుడయ్యాడు. అయినా ఆమెకు డబ్బు లేదని తటపటాయిస్తూ ఉంటే సీతమ్మ కొడుక్కి నచ్చజెప్పి ఆ పెళ్లి జరిపించింది. కొద్ది రోజులు పేర్రాజుకు హాయిగా గడిచాయి. రాధకి డబ్బైతే లేకపోవచ్చు గాని డబ్బు మీద బాగా ఆశగా ఉంది. ఆమె భర్తని రోజూ పట్టుచీరలు తెమ్మని, నగలు కొనమని వేధించసాగింది. అది భరించలేక పేర్రాజు, అప్పుడు డబ్బున్న సంబంధం చేసుకుంటానంటే వద్దన్నావు. ఇప్పుడు నువ్వు తెచ్చిన పేదపిల్ల డబ్బాసతో నా ప్రాణాలు కొరుకు తింటున్నది. ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అంటూ తల్లి మీద విరుచుకొని పడ్డాడు. సీతమ్మ రాధతో మాట్లాడితే ఆమె, అత్తయ్య, మనిషికి తృప్తి మంచిదే గాని ఆ తృప్తి చేతకానితనం వల్ల రాకూడదు. మీ అబ్బాయికి ఎన్నో విద్యలు తెలుసు. ఇక్కడ ఎంతకాలం ఉన్నా వాటి వలన ప్రయోజనం ఉండదు. పట్నం వెళితే వాటికి రాణింపు వస్తుంది. అక్కడ బోరెడు డబ్బు సంపాదించుకోవచ్చు. ఆయన విద్యలకు రాణింపు తేవాలని నేను వేధిస్తున్నాను అని వివరించింది. కోడలి మాటలు సీతమ్మకు కూడా న్యాయమే అనిపించాయి. ఆమె కొడుకుని కోడల్ని పట్నం వెళ్ళమని ప్రోత్సహించింది. వాళ్ళు సీతమ్మ కూడా తమతో రావాలని పట్టుబట్టారు. అందుకు సీతమ్మ తల అడ్డంగా ఊపి,
నా రెక్కల్లో ఇంకా సత్తువ ఉంది. ఊళ్ళో నాకు తగినంత పని ఉంది. పట్నంలో మీరు బాగా స్థిరపడి త్వరలో అనుకున్నవి సాధిస్తే నేను తప్పకుండా మీ వద్దకే వచ్చి ఉంటాను. నాకు మాత్రం వేరే ఇంకెవరున్నారు అంటూ నచ్చజెప్పింది. అయిష్టంగానే పేర్రాజు భార్యా సమేతంగా పట్నం వెళ్ళాడు. అయితే అక్కడ అతడే ప్రయత్నం చేసినా కలిసి రాలేదు. భార్య అతడి అసమర్థతను తిట్టిపోసింది. పేర్రాజు నీరసపడి, పోని నువ్వేదైనా మంచి సలహా ఇవ్వు, అక్షరాలా పాటిస్తాను అంటూ భార్య సాయం కోరాడు. ఆడదాన్ని నేనేం సలహా ఇస్తాను? నువ్వు సంపాదించి తెస్తే పొదుపుగా ఖర్చు పెడతాను. నిన్ను సంతోషంగా ఉంచుతాను. అయినా నన్ను సలహాలు అడిగే నీ వల్ల నేను అనుకున్నది సాధ్యమవుతుందనిపించదు. మనం అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోదాం. భార్యను సలహాలు అడిగేవాడు తల్లి నీడలో బ్రతకడం తప్పులేదు అంటూ ఈసడించింది రాధ. ఆ మాటలకి వీర్రాజు పౌరుషపడలేదు. అతడు తల్లి దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. కానీ అనుకోకుండా అతడికి జబ్బు చేసింది. వైద్యుడు చూసి పరీక్ష చేసి కొన్ని మందులు ఇచ్చాడు, కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాడు. కానీ పేర్రాజు జాగ్రత్తలు పాటించేవాడు కాదు. అందువల్ల ఎన్ని రోజులు గడిచినా అతడి జబ్బు తగ్గటం లేదు. వైద్యుడు చెప్పిన మాట బొత్తిగా వినటం లేదు. ఇలాగైతే మీ జబ్బు ఎప్పటికి తగ్గేను? ఇది తగ్గేదాకా మనం ఊరి ప్రయాణం కూడా చేయటానికి లేదు అని రాధ భర్త మీద విసుక్కుంది. వైద్యుడు వద్దన్నా సరే మనం ఊరి ప్రయాణం చేసి అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం. అమ్మ దగ్గరుంటే నాకు జబ్బు తగ్గిపోతుంది అన్నాడు పేర్రాజు. రాధ ఈ విషయం వైద్యుడికి చెప్పుకుంది. ఆయన కాసేపు ఆలోచించి, చూడమ్మా, పిల్లల శరీరతత్వాలు తల్లికి తెలిసినట్టు వైద్యుడికి కూడా తెలియవు. నేనిచ్చే మందులు ఏ జాగ్రత్తలు లేకపోయినా అతడికి ఈ పాటికి జబ్బు తగ్గించి ఉండాలి. అలా జరగలేదంటే అందుకు ఇంకేదో కారణం ఉండి ఉండాలి. అది అతడి తల్లికే తెలుస్తుంది. దూర ప్రయాణం ఏమాత్రమూ మంచిది కాదు. కాబట్టి నువ్వు కబురు పెట్టి నీ అత్తగారినే ఇక్కడికి రప్పించు అని రాధకు సలహా ఇచ్చాడు. రాధ ఆ సలహాని పాటించింది. 2 రోజుల్లో సీతమ్మ అక్కడికి వచ్చింది. పేర్రాజు తల్లిని చూసి కళ్ళనీళ్లు పెట్టుకుని, అమ్మా, నువ్వు దగ్గర లేకుంటే నాకు ఏదోలా ఉంది. నా జబ్బు తొందరగా తగ్గేలా చూడు. నాకు జబ్బు తగ్గగానే నువ్వు నాకు గారెలు చేసి పెట్టాలి. నీ చేతి గారెలు తినాలని నాకెంతో మనసుగా ఉంది అన్నాడు. సీతమ్మ వచ్చిన 4 రోజుల్లోనే పేర్రాజు ఆరోగ్యము చాలా వరకు కుదుటపడింది. అప్పుడు ఆమె వైద్యుడితో, అయ్యా, అబ్బాయికి గారెలు తినాలని ఉంది, చేసి పెట్టవచ్చునా అని అడిగింది. నీ కొడుకు మరొక 1 మాసం రోజుల దాకా నూనె వంటకాలు తినకూడదు. ఇతడు ఇప్పట్లో కోలుకోకూడదనుకుంటేనే గారెలు చేసి పెట్టు అని మందలింపుగా చెప్పాడు వైద్యుడు. ఆ మాటలు పేర్రాజు కూడా విన్నాడు. అయితే సీతమ్మ వైద్యుడి మాటలు పట్టించుకోకుండా కొడుక్కి గారెలు వండి పెట్టింది. పేర్రాజు తల్లిపై విసుక్కుంటూ, వైద్యుడేం చెప్పాడు? నేను నీకు బ్రతకాలని లేదా గారెలు వండావు అన్నాడు. నీ శరీరతత్వం నాకు బాగా తెలుసు, సంతోషంగా గారెలు తిను అంటూ సీతమ్మ కొడుకును బలవంత పెట్టింది. భర్తకు ఏమైతుందో అని రాధ భయపడింది. కానీ పేర్రాజు మరింత తొందరగా కోలుకున్నాడు. రాధ ఎంతో ఆశ్చర్యపడి, అత్తయ్య, మీరు వైద్యుడు చెప్పిన దానికి భిన్నంగా చేసినా ఆయన మరింత త్వరగా జబ్బు నుంచి బయటపడ్డాడు. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నది. దానికి సీతమ్మ నవ్వి, అబ్బాయి సంగతి నాకు బాగా తెలుసు. వాడు మనసులో ఒకటి ఉంచుకొని పైకి ఇంకొకటి చెబుతాడు. తప్పు తన మీదకి రావటం ఇష్టం లేకనే వాడు నా మాట విన్నట్లు నటిస్తాడు. వాడికిష్టమైందే నేను చెబుతూ ఉండటం వలన విసుగు నటించినా నేను చెప్పినది వాడి మనసుకు నచ్చుతుంది. మనసుకు నచ్చిన పని చేయటము సంతోషాన్ని ఇస్తుంది. ఏ మనిషికైనా సంతోషమిచ్చే ఆరోగ్యము మందులు కూడా ఇవ్వలేవు అన్నది. ఆ మాటలతో రాధకు కనువిప్పైంది. ఆమె అత్తగారి పాదాలకు మొక్కి, ఇప్పుడు నా లోపం నాకు తెలిసింది. ఆయనలో సమర్థత వెలికి రావాలంటే ఆయన తప్పులకు నేను బాధ్యత వహించాలి. అది సాధ్యం కావాలంటే కన్నతల్లి అంతగా నేను ఆయన్ని ఆదరించాలి, ప్రేమించాలి. అందుకు పాఠాలు మీ దగ్గరనే నేర్చుకుంటాను. మీరిక మా దగ్గరే ఉండి నన్ను తీర్చిదిద్దాలి అన్నది. సీతమ్మకు కూడా కొడుకు దగ్గర ఉండటం ఇష్టమే. కోడలు కూడా మనస్ఫూర్తిగా తనను అడుగుతున్నదని గ్రహించాక ఆమె సంతోషంగా, రాధా, నేను కొన్నాళ్లుగా ఇక్కడికి వచ్చి మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. కాపురము ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆనందంగా సాగిపోవాలంటే భార్యాభర్తల మధ్య ఆలోచనల్లో, ప్రవర్తనలో అనుకూలత ఉండాలి. ఇందుకుగాను మరొకరి నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం లేదు. అనుభవం నుంచి గ్రహించగలిగే వివేకమే అందుకు ఉపకరిస్తుంది. అలా కానప్పుడు స్వర్గసీమగా ఉండవలసిన గృహము నరకప్రాయమవుతుంది అని హితవు చెప్పింది. ఆ తర్వాత
ఆ అత్తాకోడళ్ళ అన్యోన్యత, తన పట్ల శ్రద్ధ కారణంగా పేర్రాజు పట్నంలో గొప్పగా రాణించి తను సంతోషంగా ఉంటూ వాళ్ళని సంతోషపెడుతూ కలకాలము సుఖంగా జీవించాడు. మరొక కథ పేరు తెలివి మీరిన యాత్రికుడు. సాధుబాబా అనే ఒక సన్యాసి తీర్థయాత్రలు చేస్తూ పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఎల్లప్పుడూ దేశాటనలోనే ఉండేవాడు. మార్గమధ్యంలోని ఒక్కొక్క గ్రామంలోనూ పట్టణంలోనూ 1-2 రోజులకు మించి ఆగేవాడు కాదు. సన్యాసి గనక ఆయన వద్ద ఒక జత బట్టలు, కంచుపాత్ర తప్ప వేరేది లేదు. ఆ రెండింటినీ ఒక జోలెలో వేసుకుని భుజానికి తగిలించుకుని వెళుతూ ఉండేవాడు. ఆయన బస చేసిన చోట భక్తులు ప్రీతితో భోజనం పెట్టేవారు. ఒక్కొక్కసారి సాధుబాబా వెంట శిష్యుల్లా 1-2 యాత్రికులు వెళ్ళేవారు. సాధుబాబా లాంటి పుణ్యపురుషుడితో కలిసి తీర్థయాత్ర చేసి వస్తే మరింత పుణ్యం లభిస్తుందని వాళ్ళ నమ్మకం. బాబా దారి పొడవునా మంచి మంచి కథలు చెప్పడం వలన నడిచేటప్పుడు వాళ్లకు అలసట కూడా తెలిసేది కాదు. పైగా ఏ ఊరికి వెళ్ళినా బాబాతో పాటు భక్తులకు కూడా ఇళ్లల్లో మంచి భోజనం ఉచితంగా లభిస్తుందని ఆయన వెంట కొందరు యాత్రలకు బయలుదేరేవాళ్ళు. ఆ విధంగా సాధుబాబా ఒకసారి 2 యాత్రికులతో కలిసి శ్యాంపూర్కి వచ్చాడు. ఆ ఊళ్ళో లాలూ సేద్ అనే ఒక ధనిక వర్తకుడు ఉన్నాడు. ఆయన వడ్డీ వ్యాపారం కూడా చేస్తాడు. పిల్లికి బిచ్చం పెట్టడని, పరమ పిసినారి అని, దురాశాపరుడని సేద్ పేరు పడ్డాడు. ఆ ఊరొచ్చిన సాధుబాబా 1-2 రోజుల్లో జగన్నాథ మందిరం వెలిసిన పూరికి బయలుదేరుతున్నాడని తెలియగానే లాలూ సేద్ తాను ఆయనతో పాటు వెళ్ళాలనుకున్నాడు. ఇప్పుడే తీర్థయాత్రకి వెళ్ళవలసిన తొందర ఏమిటి? అవన్నీ నెమ్మదిగా వృద్ధాప్యంలో చూసుకోవచ్చు కదా. నువ్వు ఎప్పటిలా వ్యాపారాలను అభివృద్ధి చేసే వ్యవహారాలపైన దృష్టి పెట్టు అన్నాడు సాధుబాబా. నాకు రాలేదు కానీ వృద్ధాప్యం తమకు వచ్చేసింది కదా. తమ వంటి పుణ్యాత్ములతో కలిసి వెళితేనే నాకు తీర్థయాత్రలు చేసిన పుణ్యం పరిపూర్ణంగా లభిస్తుంది. తమ సాహచర్యం నాకు ప్రధానం. అది లేకుంటే ఎన్ని సంపదలున్నా ఏమి ప్రయోజనము అన్నాడు సేద్. బాబాకి మనుషుల మనస్తత్వం బాగా తెలుసు. సేద్కు చేసిన పాపాలను తీర్థయాత్రల ద్వారా ప్రక్షాళనం చేసుకుని పుణ్యం సంపాదించాలని ఉన్నది. అయితే అందుకు దమ్మిడి ఖర్చు కాకూడదు. బాబా వెంట వెళితే దారిలో తిండి ఖర్చులుండవు. అంతా ఆయన భక్తులే చూసుకుంటారు. అది సేద్ ఎత్తుగడ అని బాబా గ్రహించాడు. అయినా బాబా కేవలము తీర్థయాత్రలు చేయటం వల్ల, పుణ్యస్థలాలు దర్శించటం వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు నాయనా. అందుకు మనిషి ప్రాపంచిక బంధాలను తెంచుకోవాలి. యాత్రా సమయంలో లాభ నష్టాలను గురించి ఆలోచించకూడదు. ఎలాంటి ఐహిక చింతనలు, విచారాలు లేకుండా నువ్వు నిర్మల చిత్తంతో దైవ చింతనతో యాత్ర చేయగలనని అనుకుంటున్నావా అని అడిగాడు. బాబా, ఈ 1 నెల రోజుల పాటు నేను ఇంటి పట్టున లేకుంటే నా భార్యాపిల్లలు ఇంటి వ్యవహారాలను ఎలా నెట్టుకుని రాగలరో చూడాలని ఉంది అన్నాడు సేద్ తల పంకిస్తూ. అంటే ఈ 1 యాత్ర ద్వారా బహుళ ప్రయోజనాల్ని సాధించాలనుకుంటున్నావు అంతే కదా అంటూ సాధువు మందహాసం చేసి ఊరుకున్నాడు. సేద్ మరిద్దరితో కలిసి బాబా వెంట తీర్థయాత్రకు బయలుదేరాడు. అతడు తెచ్చుకున్న మూటను కూడా పెద్ద మనిషి అనే గౌరవం కొద్దీ మిగిలిన 2 యాత్రికులు మోసుకురావటం వలన సేద్ చేతులు ఊపుకుంటూ హాయిగా నడవసాగాడు. మార్గమధ్యంలో ఏ ఊళ్ళోనో ఆగి భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు సేత్ గుట్టు చప్పుడు కాకుండా పక్కనున్న అంగడి వీధిలోకి వెళ్ళి అక్కడ సరుకుల ధరలను తెలుసుకొని వచ్చేవాడు. ఆ ధరలను తన గ్రామంలో అమ్మే వస్తువుల ధరలతో పోల్చుకునేవాడు. నడిచి వెళ్ళేటప్పుడు దారిలో బాబా చెప్పే నీతి కథలను, వేదాంత విషయాలను అసలు వినేవాడు కాదు. వ్యాపార విషయాలను ఆలోచించుకుంటూ వెళ్ళేవాడు. ఒకనాడు సాయంకాలం సమయము హఠాత్తుగా ఆకాశంలో మబ్బులు కమ్మాయి. బాబా వెంట సేతు మరి 2 యాత్రికులు ఒక చిన్న నదీ తీరంలో నడిచి వెళుతున్నారు. నది నిండుగా ప్రవహిస్తున్నది. కొంతసేపటికి నదీ ప్రవాహము మరింత ఉధృతమైంది. ఎగువ ప్రాంతంలో కొండల మధ్య బాగా వర్షం కురిసినట్లుంది. నదీ జలంలో చిన్న పెద్ద చెట్టు చేమలు, దుంగలు, ఏవేవో వస్తువులు కొట్టుకుపోతున్నాయి. ఏమిటిది నల్లగా ఉంది? కంబళి కాదు గదా అంటూ ప్రవాహంలో కొట్టుకు వస్తున్న నల్లటి వస్తువును చూసి అడిగాడు సేతు. అవును, కంబళిలాగే ఉంది. అయినా మసక చీకటిలో స్పష్టంగా కనిపించడం లేదు అన్నాడు సహప్రయాణికుడు. చీకటి పడేలోగా మనము అదుగో ఆ కనిపించే గ్రామాన్ని చేరుకోవాలి. వేగంగా నడవండి అన్నాడు బాబా. కొంచెం ఆగండి, కొట్టుకుపోతున్న కంబళిని తెచ్చుకుందాము అన్న సేతు 2వ ప్రయాణికుణ్ణి
నువ్వు నదిలోకి దూకి ఆ కంబళిని గట్టుకు లాగగలవా అని అడిగాడు. ఇంత వేగంగా ప్రవహించే నదిలో ఈదగలిగినంత ఈతగాడిని కాదు, క్షమించండి అన్నాడు రెండవ ప్రయాణికుడు. నాకు ఈత వచ్చు గాని ఇది చాలా సంవత్సరాలైంది. అయితే ఈత ఒకసారి నేర్చుకుంటే జన్మాంతం మర్చిపోము కదా అంటూ సేతు చొక్కా విప్పబోయాడు. అయినా ఆ కంబళి గొడవ ఇప్పుడెందుకు? నువ్వు తీర్థయాత్ర చేస్తున్నావు కదా, ఇలాంటి అల్ప విషయాల్ని పట్టించుకోకుండా నీ మనసును దేవుడి మీద లగ్నం చేయటం శ్రేయస్కరము అని హెచ్చరించాడు సాధుబాబా. అంత విలువైన వస్తువు కళ్ళెదుటే కొట్టుకుని పోతూ ఉంటే చేతులు కట్టుకుని కూర్చోవటం మహామూర్ఖత్వం అంటూ సేతు బాబా వారిస్తున్నా వినకుండా నదిలోకి దూకేశాడు. ఈదుకుంటూ వెళ్ళి ఆ నల్లటి వస్తువును పట్టుకోవటానికి ప్రయత్నించాడు. అయితే కొంతసేపటికి దాంతో కలిసి సేతు కూడా వెల్లువ వాలుకు కొట్టుకుపోసాగాడు. ఏమైంది? కంబళిని గట్టుకు లాగలేకపోతే వదిలేసి నువ్వు వెనుదిరిగి వచ్చేసయ్యి అని గట్టిగా పిలిచాడు బాబా. నేను దానిని ఎప్పుడో వదిలేశాను, అయితే అదే నన్ను వదిలిపెట్టడం లేదు అంటూ కేక వేశాడు సేతు ప్రాణభీతితో. ఆ తర్వాత ఎలాంటి మాటలు వినిపించలేదు. ప్రవాహంలో కొట్టుకు వచ్చింది కంబళి కాదని ఎలుగుబంటి అని తర్వాత తెలియవచ్చింది. హఠాత్తుగా కురిసిన వానలో తడిసిన ఎలుగుబంటి ప్రమాదవశాత్తు నదిలో పడి ప్రవాహంలో కొట్టుకుపోతున్నది. దగ్గరికి వచ్చిన లాలు సేతుని పట్టుకున్న తర్వాత అతన్ని వదిలిపెట్టడానికి దానికి మనసు రాలేదు. మరొక కథ పేరు పులిపై కాలు దువ్విన పందిపిల్ల. ఇది మేఘాలయ జానపద కథ. పందులంటేనే మామూలుగా మురికి జీవాలని అనుకుంటూ ఉంటాం. అయితే పూర్వకాలంలో అలా కాదు. అడవిలోని మిగతా జంతువులాగానే పందులు కూడా శుభ్రంగానే ఉండేవట. మరి ఆ తర్వాత పందులెందుకు ఇలా మురికి కొట్టుకొని పోయాయి? ఆ సంగతిని తెలియచేసే ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. మేఘాలయ ప్రాంతంలోని ఒక అడవిలో రకరకాల జంతువులు నివసిస్తూ ఉండేవి. జంతువులకు కావలసిన ఆహారము అడవిలో కావలసినంత లభించేది. అందువల్ల జంతువులన్నీ సంతోషంగా ఉండేవి. ఒకనాడు ఒక పులి వేటకు బయలుదేరింది. దానికి ఎన్నో జంతువులు ఎదురుపడ్డాయి. పులి వాటిని చంపి ఆకలి తీరే వరకు తృప్తిగా తిన్నది. ఆ తర్వాత నీళ్ల కోసము చుట్టుపక్కల కలయి చూసింది. దూరంలో చిన్న కొలను కనిపించడంతో దాహం తీర్చుకోవటానికి మెల్లగా దానిని సమీపించింది. ఆ సమయంలో ఆ కొలనులో ఒక పందిపిల్ల నీళ్లు తాగుతున్నది. ఎర్రటి ఎండలో బురదలో చాలాసేపు ఆడుకోవటం వలన విపరీతమైన దప్పికతో పులి రావటం కూడా గమనించకుండా పందిపిల్ల నీళ్లు తాగసాగింది. పులి తనను సమీపించడం చూసిన పందిపిల్ల ఉలిక్కిపడింది. భయంతో గడగడ వణకసాగింది. పులి నుంచి తప్పించుకొని పరిగెత్తి పారిపోవటానికి కూడా దానికి కాళ్ళాడలేదు. పులి కూడా బాగా దాహంలో ఉండటం వలన పందిపిల్లను గమనించకుండా కొలను దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగబోయి చటుక్కున తల వెనక్కి తిప్పుకున్నది. కొలనులోని నీరు బురద కంపు కొడుతున్నాయి. పందిపిల్ల శరీరం మీద బురద కొలనులోని నీటిని కంపు కొట్టేలా చేసింది. ఆ కంపు నీళ్ళని తాగలేక పులి మరొక కొలను వెదక్కోవడానికి వెనక్కి తిరిగింది. పులి ఎందుకు వెనుదిరిగి వెళ్ళిపోతున్నదో అంతుపట్టక పందిపిల్ల ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. ఒకవేళ తాను ఇక్కడ ఉండటం చూసి జడుసుకుని వెళుతున్నదేమో. అవును, తప్పకుండా అదే జరిగి ఉంటుంది. లేకుంటే ఇంత దూరం వచ్చిన పులి నీళ్లు తాగకుండా ఎందుకు వెనుతిరిగి వెళుతుంది అన్న ఆలోచనతో పందిపిల్ల ఉబ్బితబ్బైపోయింది. తనకు ఏనుగంత బలం వచ్చినట్లు భావించి పులిని వెన్నంటి పరిగెత్తిపోయి, ఆగు ఆగు, ఎందుకలా పిరికి పందలా పారిపోతున్నావు? అక్కడే ఆగు, దమ్ముంటే నాతో జగడానికి రా అంటూ కాలు దువ్వింది. పులి ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెంది వెనక్కు తిరిగి చూసింది. దానికి దప్పిక ఎక్కువగా ఉన్నది. పందితో వాదన దిగే ఓపిక లేక, ఈరోజు నీతో జగడానికి రాను, రేపు ఇదే వేళకి ఇక్కడికి రా, నువ్వో నేను తేల్చుకుందాము అని తన దారిని తాను వెళ్ళిపోయింది. పులి తనను చూసి భయపడటం వలనే తనతో యుద్ధానికి సిద్ధంగా లేదని పందిపిల్ల భావించి పొంగిపోయింది. పట్టరాని ఉత్సాహంతో ఎగిరి గంతేసి తన నివాస స్థానానికి వెళ్ళి బంధుమిత్రులందరినీ సమావేశపరిచి, పులి నన్ను చూసి భయపడుతున్నది, ఇకపై నేనే అడవికి రాజుని అన్నది. ఆ తర్వాత అది తన కుటుంబ సభ్యులతో అడవిలో ఆ రోజు మధ్యాహ్నం జరిగిందేమిటో పూసగుచ్చినట్లు విశదీకరించింది. అది చేసిన పనికి మిగిలిన పందులు బాధపడ్డాయి. పులి ఎందుకు కొలనులో నీళ్లు తాగకుండా వేగంగా వెనుదిరిగి వెళ్ళిపోయి ఉంటుందో అవి ఊహించాయి. మూర్ఖత్వంతో దుందుడుగుగా ప్రవర్తించిన పందిపిల్లకు చీవాట్లు పెట్టాయి. పందిపిల్లకు మెల్లగా తన తప్పు తెలియవచ్చింది.
పులిపై కయ్యానికి కాలు దువ్వి ఎంతటి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నదో గ్రహించి హడలిపోసాగింది. రేపు పులి తనను చంపి తినటం తథ్యం అన్న ఆలోచనతో విలవిలలాడుతూ నిలబడిన చోట నిలబడలేక, ఒకచోట పడుకోలేక నానాయాతన అనుభవించసాగింది. దాని తాత పంది మనవడి పంది దుస్థితి చూసి భరించలేకపోయింది. దానిని ఎలాగైనా ప్రాణాలతో కాపాడాలనే తీవ్రంగా ఆలోచించసాగింది. చివరికి దానికొక తరుణోపాయం స్ఫురించడంతో మనవడి పందిని పిలిచి, మాట ఇచ్చినట్టు రేపు పులి దగ్గరికి వెళ్ళు, లేకుంటే అది ఇక్కడికి వచ్చి నీతో పాటు మమ్మల్ని అందరినీ చంపగలదు. అయితే వెళ్లే ముందు నీ ఒళ్ళంతా దుర్వాసన వీచేలాగా దారిలో కనిపించే బురదలో మురికిలో దొర్లి మరీ వెళ్ళు అని సలహా ఇచ్చింది. చావు భయంతో ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపిన పందిపిల్ల తెల్లవారుగానే లేచి తాత పంది చెప్పిన విధంగా చుట్టుపక్కల కనపడ్డ బురద మురికి అంటూ ఒక్కదాన్ని కూడా వదలకుండా అన్నిటి మీద పడి పొర్లింది. ఒళ్లంతా దుర్గంధం వీస్తుండగా పులి దగ్గరకు బయలుదేరింది. పులి పందిపిల్ల ఎప్పుడు వస్తుందా, ఒక్క దెబ్బతో కొట్టి ఎప్పుడెప్పుడు తిందామా అని ఆశతో ఎదురుచూస్తూ ఉంది. పందిపిల్ల దగ్గరికి రాగానే పులి ఒక్క అడుగు వెనక్కి వేసి, ఏమిటి దుర్గంధం, ఎందుకిలా కంపు కొడుతున్నావు అని అడిగింది కోపంగా. నువ్వు కోరినట్లు నీతో పోరాడటానికే వచ్చాను. అందుకు మా తాత పంది నేర్పిన కొన్ని పోరాట మెళుకువలు అభ్యసిస్తూ వచ్చాను అంతే అంటూ పందిపిల్ల మరికొంత ముందుకు వెళ్ళింది. పులి దాని దుర్గంధాన్ని భరించలేకపోయింది. వాంతి వచ్చి మైకం కమ్మే పరిస్థితి ఏర్పడింది. వెళ్ళిపో, నా దరిదాపులకు కూడా రావద్దు, వెళ్ళు వెళ్ళు అంది పులి కోపంగా. మరి నువ్వు నేను తేల్చుకునే పోరాటం సంగతి ఏమిటి అని అడిగింది పందిపిల్ల తిరిగి వెళ్ళటానికి ఇష్టం లేనట్లు నటిస్తూ. మొదట ఇక్కడి నుంచి వెళ్ళిపో, పోరాటం వద్దు, ఏమీ వద్దు అన్నది పులి దాని దుర్వాసన నుంచి దూరమైతే చాలన్నట్లు. పందిపిల్ల పులిబారి నుంచి తప్పించుకొని పట్టరాని సంతోషంతో తిరుగుముఖం పట్టింది. అది తన నివాసాన్ని చేరగానే దాంతోపాటు ఇంట్లోని పెద్ద పందులు మురికిగా ఉండటం వలనే తమకు మేలు జరిగాయని గ్రహించాయి. అప్పటినుంచి నివాసం నుంచి వెలుపలికి వచ్చినప్పుడల్లా బురదలో దొరలటం అలవాటు చేసుకున్నాయి. అలా చేయటం అవి ఈనాటికి కొనసాగిస్తూనే ఉన్నాయి. మరొక చిన్న కథ పేరు వెలుగు నీడ. కోదండరామయ్య పేరు తెలియనివారు ఆ ఊళ్ళో ఎవరూ ఉండరు. ఆయన పేరు మోసిన వస్త్రాల వ్యాపారి. చిన్నతనం నుంచి వ్యాపారంలో అనుభవం గడించి ఎంతో డబ్బు, కీర్తి ప్రతిష్టలను సంపాదించాడు. అంత డబ్బున్న ఆయన సాధారణ జీవితం గడుపుతూ ఉండేవాడు. సాదా సీదా నూలు వస్త్రాలు ధరించేవాడు. అతి సాధారణ భోజనం తీసుకునేవాడు. అలాగని ఆయన పిసినారి కూడా కాదు. ఆపదలో ఉన్న పేదవాళ్లకు ధన సహాయం చేస్తుండేవాడు. కోదండరామయ్య దగ్గర ఎంతో కాలం నుంచి పనిచేస్తూ వస్తున్న రంగయ్య ఎన్నోసార్లు తన మనసులోని సందేహం కొద్దీ, అయ్యా, తమకేం తక్కువ, జీవితం అనుభవించడానికే గదా ఉన్నది, మీరెందుకు విలాసంగా ఖర్చు పెట్టి ఆనందంగా ఉండరు అని అడిగేవాడు. కానీ కోదండరామయ్య బదులు చెప్పకుండా నవ్వి ఊరుకునేవాడు. ఇలా ఉండగా అనుకోకుండా ఒకసారి కోదండరామయ్యకు వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చింది. ఊహించని ఈ నష్టం కారణంగా ఆయన సర్వస్వం కోల్పోయాడు. ఈ స్థితిలో తన యజమానిని చూసి రంగయ్య గుండె చెరువైంది. అతడు, అయ్యో, ఎంతో ధనవంతుడిగా బ్రతికిన మీరు ఇప్పుడు ఒక పేదవాడిలా ఎలా బ్రతకగలరు అన్నాడు ఎంతో విచారంగా. దానికి కోదండరామయ్య చిరునవ్వు నవ్వి, రంగయ్య, నేను ధనవంతుడిగా ఎప్పుడూ జీవించలేదు. బాగా డబ్బున్నప్పుడు కూడా పేదవాడిలాగానే బ్రతికాను. సుఖము ఒక చుట్టం, కష్టాలే శాశ్వతం. బ్రతుకు వెలుగు నీడల సమ్మేళనం అన్నది వాస్తవం. డబ్బున్నది కదా అని విలాసవంతంగా బ్రతికితే అది లేని రోజుల్లో బ్రతుకు నరకప్రాయంగా అనిపిస్తుంది. పరిస్థితి బాగున్నప్పుడే కష్టాలలో ఉన్నవారికి సాయపడ్డాను. వాళ్ళలో కొందరు నాకిప్పుడు సాయంగా ఉన్నారు అన్నాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే కోదండరామయ్య నష్టాల నుంచి బయటపడి తిరిగి ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.